ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రాతకాలపు వేళ ప్రభుని ఆరాధించడానికి సార్వత్రిక సంఘముగా చేరి వచ్చిన మనకు దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి ప్రభుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవాది దేవుడు మనకు సహాయపడును గాక. 4వ అధ్యాయము మనం ఎరిగినట్లుగా 24వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలెను. కాలం వచ్చుతున్నది, ఇప్పుడును వచ్చే అన్నది, తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతాడు. 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. 23వ వచనంలో తండ్రిని ఆరాధించే విధానం, 24వ వచనంలో ఆరాధించాలని ఖచ్చితమైనటువంటి నియమం. ఒకటి 23వ వచనంలో ఆరాధించే విధానం గురించి ప్రభు మాట్లాడుతూ ఇట్లా ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటాం. అంత మాత్రమే కాకుండా ఇట్లా ఆరాధించవలసిందే. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే ఎట్లుంటుందో దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మనము చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు ఇలా రాయబడి ఉంది. ఆ పండుగలు మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికనల్లా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందము ఆత్మలకు వచ్చి ఆయన ఈ మాట చెప్పెను. చాలండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే ఆత్మ సంబంధమైన ఆరాధన గురించి ప్రభున్నాడు. నా దగ్గరికి వస్తే వాడు దప్పిక తీర్చుకుంటాడు, ఆరాధిస్తాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు చెప్పిన మాట, వచనము 14వ వచనం, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నేనిచ్చే నీళ్ళు త్రాగాలి, నా దగ్గరకు వచ్చి తాగాల. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథ పుస్తకం 55వ అధ్యాయము 1వ వచనం, దప్పికొన్న వాళ్ళారా నేడు ఎందుకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను దప్పికొన్న వాళ్ళారా నేడు ఎందుకు రండి. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆరాధన అనేది ఒక తృప్తివంతమైనటువంటి జీవితాన్ని చూపించేది. నీళ్లు మానవునికి తృప్తినిస్తాయి, ఆరోగ్యం ఇస్తాయి, శాంతినిస్తాయి, అలసటను తీరుస్తాయి. తద్వారా మానవుడు నెమ్మదికి కారణమైనటువంటి వాడిగా మార్చబడతా ఉన్నాడు. దప్పిక పడిన వాడు ఎంతో వేదన పొందుతాడు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో కీర్తనకారుడు ఈ మాట రాస్తా ఉంటాడు. కీర్తనలు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడుచున్నది
జీవము గల దేవుని కొరకు దృష్టి కొలుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, చాలండి. కాబట్టి జీవము గల దేవుని కొరకు దృష్టి కొలుచున్నది, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఆశపడుతున్నది. ఇది మానవ జీవితానికి అవసరమైనటువంటి అనుభవం. నీటి లేకపోతే దుప్పి ఏమి చేయలేని నిస్సహాయమైనటువంటి స్థితిలో మరణ శయ్యకు మృత్యు లోకానికి దగ్గరగా వెళ్ళిపోతా ఉంటది. దుప్పే కాదు, మానవుడైన ఎవరైనా కానీ. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొను, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను అనే మాట మనము చూస్తూ ఉంటాం. చూడండి వచనము 13వ వచనం, యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను. ఏ నీళ్లు? యాకోబు బావి నీళ్లు. యాకోబు బావి ఎంతో విశిష్టమైనది, ఎంతో ప్రశస్తమైనది, ఎంతో ఉన్నతమైనది. అందుకని సమరయ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆ నీళ్ళను త్రాగుతారు. సమరయులైనా యూదులైనా త్రాగుతారు, అయితే వారు ఏదైనా చేసుకొని త్రాగుకోవచ్చు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ బావి యొక్క విశిష్టత మానవుల కన్నులకు కనబడతా ఉండదు అక్కడ ఉండే వారికి అందరికీ. అందుకని వేకువజామునే వచ్చి నీళ్ళు తీసుకెళ్లేవాళ్ళు, మధ్యాహ్నము సమరయ స్త్రీ వలె వచ్చి తీసుకెళ్లేవాళ్ళు, సాయంత్రం వేళ కూడా తీసుకెళ్తారు. బావి దగ్గర అంటే ఏ టైం అయినా సరే నీళ్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ టైంలో వచ్చి త్రాగాలి, తీసుకెళ్లాలని ఏమీ లేదు. ఎందుకంటే ఆ బావి నీళ్లు వాడి దప్పిక తీరుస్తుంది. మానవుడు ఇలాంటి బావి దగ్గర ఉండడం ఎంతో అవసరమే. ఈ బావి యొక్క విశిష్టతను చూస్తాం. ఆదికాండ పుస్తకం 29వ అధ్యాయంలో యాకోబు బావి మనకి కనబడతా ఉంటుంది. ఆదికాండ పుస్తకం అంటే అది అంతకుముందే హారాన్లో ఉన్న బావి. యాకోబు 18 నుండి వచ్చినప్పుడు ఆ బావి దగ్గరకు వచ్చాడు. ఆ బావి దగ్గరకు వచ్చి రాహేలు తనతో ఉన్నటువంటి తన సహోదరుడిని వారి గొర్రెల మందలకు నీళ్లు పెట్టినట్టుగా మనం వెలుగుదము, అక్కడికే మనం రావాలి. అప్పటి నుండి ఇది యాకోబు బావి అయింది. అంతకుముందు హారాల్లో ఉన్న బావి. ఎప్పుడైతే యాకోబు విశేషమైన వ్యక్తిగా, ప్రశస్తమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, శ్రేష్టమైన వ్యక్తిగా, దైవ దర్శనాన్ని పొందిన వ్యక్తిగా, దైవ క్రమాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా అక్కడికి చేర్చబడినాడో ఆ బావి యొక్క రూపు రేపలన్నీ మార్చబడుతూ వచ్చినాయి. అందుకే ఆ బావికి అంత విశిష్టత వచ్చింది. చూడండి దయచేసి అక్కడ 4వ వచనంలో యాకోబు వారిని చూసి, అన్నలారా మీరెక్కడ వారని అడగగా వారు మేము హారాను వారివనిరి. అంటే అక్కడ గొప్పదైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది. వాస్తవంగా పద్దనరాము నుండి వస్తున్నవాడు, చాలా దూరం నుండి వచ్చినవాడు, బేర్షెబాకు వచ్చినవాడు, బేర్షెబా నుండి ఇంకా ముందుకు వెళుతున్నవాడు, చెప్పాలంటే హారానుకు పరాయి వాడు. ఇక్కడికి ఎప్పుడైతే నీళ్ళ దగ్గరకు వచ్చాడో హారాను వారితో పిలుస్తూ అన్నలారా బ్రదరన్ అనే మాటను చూస్తుంటున్నాం. కాబట్టి ఇలాంటి విలువైన బావి అక్కడ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. రెండవదిగా తాను 6వ వచనం ప్రకారము మరియు లేదా 5, 6 వచనం, అతడు నా 6 కుమారులకు లాభాలను మీరెరుగుదల వారిని అడగగా వారు ఎరుగుదమని, మరియు అతడు క్షేమముగా ఉన్నాడని అడగగా
వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుతున్నదని చెప్పిరి. అనురాగము ఆప్యాయతో కూడినది మాత్రమే కాదు, ఆరాతో కూడినది, విచారణతో కూడినటువంటి బావి. అక్కడ యాకోబు తన లాభాలను గుర్చిన, లేదా తన మామను గుర్చిన, మేనమామను గుర్చిన విచారణ కలిగినటువంటి బావి. అక్కడ ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, ఆరాలతో కూడినటువంటి ఆ ఆకర్షణీయమైనటువంటి బాధైన సైతం జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. తర్వాత చూస్తే 7వ వచనం ప్రకారము అతడు ఇదిగో ఇంకా చాలా బ్రతుకున్నది, పశువులను పోగు చేయవేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలని పోగు కాకమని మా వల్ల కాదు. కాబట్టి అదేంతో విశేషమైంది, అన్ని మందలను ఒక్క చోటకు సమకూర్చి పెట్టే బావేది. చాలా మంది ఉంటారు, లాభాన్ని మాత్రమే కాదు, ఇక్కడ వచ్చినటువంటి ఆ ఊర్లో ఉన్నవారు ఎంతోమంది గొర్రెలు అక్కడికి వస్తూ ఉంటాయి. కలిగిన వారందరూ కూడా గేదెలు చేపడి సమకూర్చబడి వాటన్నిటికీ పెట్టేస్తారు. మొట్టమొదట అదెంతో ఆప్యాయముతో అనురాగముతో పలకరింపబడినటువంటి స్థలం, ఎంతో విలువైనటువంటి విచారణ చేయబడినటువంటి స్థలం, తర్వాత ఎంతో ఉన్నతంగా సమకూర్చబడినటువంటి స్థలం. అంత మాత్రమే కాకుండా బావి 10వ వచనం ప్రకారము ఆ లాబాను కుమార్తెకు రాహేలు గొర్రెలకు నీళ్లు పెట్టి, తర్వాత లాస్ట్ పక్కన యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని పెరిగెత్తి ఏడ్చెను. 10వ వచనంలో యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని రాయబడింది. ఆ తర్వాత 13వ వచనంలో లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విని అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకొని వచ్చి అతన్ని కవగలించుకొని ముద్దు పెట్టుకొని అతని ఇంటికి తోడుకొని పోయాను. ద ప్లేస్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడినది, ప్రేమతో సమకూర్చబడేది, ప్రేమతో ఆహ్వానింపబడే బావేది. అందుకే ఆ యొక్క బావిని గురించి సమరేశ్వరి అంత విశేషముగా యేసుప్రభుతో తర్వాత మాట్లాడమాక మా పితరుడైనటువంటి యాకోబు కంటే గొప్పవాడు అంటది. అంటే సంగతి అంటే ఈ బావిని గురించిన వివరణ అంతా ఆమెలో ఉంది. అదొక మంచి శ్రేష్టమైనటువంటి విచారణతో కూడిన స్థలము, ప్రేమతో కూడిన, పలకరింపుతో కూడిన, ఆప్యాయతతో కూడిన, అనురాగముతో కూడిన, అంత మాత్రమే దాహార్తిని తీర్చగలిగింది, క్రయముతో కూడింది. రాహేలు గొర్రెలన్నిటికీ నీళ్ళు పెట్టాడు యాకోబు, సమర్పణతో కూడినటువంటి. నిజంగా ఆ బావిని గురించి వర్ణించాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇంత విలువైనటువంటి నీళ్ళని మేము త్రాగుతున్నాము అనేది ఆమె భావం. మీరు అంటే ఈ నీళ్ళు త్రాగినప్పుడు ఆయన ప్రేమ కనపడుతుంది, ఈ నీళ్ళు త్రాగుతున్నప్పుడు ఆయన యొక్క ఎంక్వైరీ విచారణ కనపడుతుంది, ఆయన అనురాగం కనపడుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎంతో అన్యోన్యత కనపడుతుంది. ఇవన్నీ కూడా మాకు కనపడుతున్నాయి అనేది ఆ యాకోబు బావి యొక్క విలువ. అంటే ఇప్పుడు సమరేశ్వరి త్రాగే నీళ్లు ఎంతో శ్రేష్టమైన సంగతిని జ్ఞాపకం గుర్తు వస్తున్నాను. అందుకని 12 గంటల టైంలో వచ్చిన, మధ్యాహ్నం సమయంలో వచ్చిన, సాయంత్రం సమయంలో వచ్చిన, ఏ సమయంలో వచ్చినా ఆ నీళ్లుగా కాదు కానీ పితరుని చూస్తున్నారు. హృదయం అంతా కూడా పరిపూర్ణంగా నింపబడినటువంటి, తృప్తితో కూడినటువంటి అనుభవంతో కూడిన నీళ్లు. అయితే అది బాహ్యంగా కనపడదు. అందుకని ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే మీరు ఎప్పటికీ తప్పిపోరు. అంటే యాకోబు వరకే మీరు చూస్తారు, యాకోబుకు ముందు, యాకోబు తర్వాత నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు. మీరు చూసే నీళ్ళు మంచివే, ఇవి విలువైనవే, ఇవి శ్రేష్టమైనవే, ఇవి మీకు తృప్తినిచ్చేవే,
మీకు ఆనందాన్ని ఇచ్చేవే, అయితే అవి సామాన్యమైనటువంటి భూ సంబంధమైనవే. వీటి ముందు వీటి వెనక వెళ్ళినప్పుడు నువ్వు కనపడతావు, నేను కనపడతావు, మనం కనపడతావు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. నిన్ను కొంచెం వెనక్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. రండి, ఆదికాండ పుస్తకం 21వ అధ్యాయము, ఆదికాండ పుస్తకం 21వ అధ్యాయము వచనము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓటం చూసి వెళ్ళి ఆ తిత్తెను నీళ్లతో నింపి చిన్నవారికి త్రాగనిచ్చెను. ఇది ఎంతో భయంకరమైంది. క్రై అంటు ద గాడ్, దేవుని సన్నిధిలో ఏడ్చినటువంటి సమయం, దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఒప్పుదలకు వచ్చే సమయం. అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఎంతో భయంకరమైనటువంటి తీక్షణమైనటువంటి సమయం అది. ఏమాత్రము ఆనందము సంతోషం లేనటువంటి ఆ నెల దగ్గరికి వెళ్ళాలి. అది నీ పాత జీవితం. చూడండి దయచేసి వచనము 21వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ తిత్తులోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవారిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనుకొని వింటి వేతల దూరం వెళ్ళి ఆయనకి ఎదురుగా కూర్చుని, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. అది ఏడ్చినటువంటి గడియ, పశ్చాత్తాపంలో కూడిన జీవితం, ఒప్పుదలలో కూడిన జీవితం. ఇది నా పాపం, ఇది నా దోషం, ఇది నా నష్టదాయకమైన పాత జీవితానికి కారణమని ఆ బాధ కనపడతా ఉంది, ఆ చిత్తి కనపడతా ఉంది, నీళ్ళు కనపడతా ఉంది. దేవుడు ఆమె కన్నులు తెరిచినాడు. ప్రేమైన సోదరుడి ఉదయకాలం కూడా దేవుడు నిన్ను కన్నులు తెరిచినటువంటి అనుభవంలోకి వస్తే యాకోబు బావిలో ఉన్నటువంటి విశేషం కంటే కూడా విశేషత నీకు కనపడతా ఉంటుంది. భయంకరమైన పాపముల ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క మార్పు ఇక్కడ కనపడతా. దేవుడు దర్శించే రీతి ఇక్కడ కనపడతా. దేవుడు కనుగొన్న రీతి కనపడతా ఉంది. అందుకనే యాకోబు గురించి రాస్తూ 49 పాడైన స్థలాలలో, బేకర ఎడారిలో, అరణ్య భూమిలో నేను అతను కనుగొంటే, అంటే పితరుల దగ్గర నుండి వస్తే తప్ప తన పరిస్థితి తనకు అర్థం కాదు. ఈమెకి ఇక్కడ కనపడుతుంది ఈ విశేషత, ఈ మాదిరిత, ఈ మంచిది, ఈ టేస్ట్, ఈ విలువలు కనపడతాయి. ముందుకు వెళ్ళు. ఇక్కడికి రాకమునుపు కన్నీరు ఉంది, అక్కడ ఇక్కడ రాకమునుపు దుఃఖం ఉంది, ఇక్కడ రాకమునుపు వేదన ఉంది, అక్కడ దేవుడు దర్శించినటువంటి అనుభవం ఉంది. అక్కడ ఆదికాండ పుస్తకం 24వ అధ్యాయం, ఆదికాండ పుస్తకం 24వ అధ్యాయం వచనము 15వ వచనం. అతడు మాట్లాడలేదు. 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పును, ఆమె నా సేవకుడని ఇస్సాకులకు నీవు నియమించిందే ఉండదు కాక, అందువల్ల నీవు నా యజమాను అనుగ్రహం చూపితువని తెలుసుకోనని చెప్పాను అనెను. అతడు మాట్లాడటం చాలింపుకు ముందే అబ్రాహాము కుమారుడైన సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడు బెతూయేలకు పుట్టిన రెబెకా కడవను భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఇది ఒక శ్రేష్టమైన అనుభవం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆధారం. ఎక్కడికో పోవాలి, పితరుల ప్రాంతానికి పోవాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు సాటైన సహాయం కావాలి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏమాత్రము
నిరాధారమైనటువంటి వాతావరణంలో దొరికినటువంటి దేవుని యొక్క విలువ అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. అక్కడేమో దుఃఖముతో ఉన్నప్పుడు దొరికినటువంటి తృప్తి, దేవుని యొక్క ప్రత్యక్షత, ఇక్కడ నిరీక్షణ లేనప్పుడు దొరికినటువంటి నిరీక్షణ. ఎవరు తీసుకొస్తారో తెలియదు, ఎవరు నీళ్ళు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఈ బావి దగ్గర రాగాలో ఇంకెందుకు వెళ్ళాలో, ఇంకెంత దూరం వెళ్ళాలో తెలియదు. ప్రియా స్నేహితుల సోదరి, ఉదయ కాలంలో యాకోబుకు ముందు లేదా యాకోబు బావి దగ్గరికి వెళ్ళక మునుపు నీవు దుఃఖమయమైనటువంటి కష్టదాయ సాధ్యమైనటువంటి పాప సంబంధమైన జీవితం నుండి బయటకు వచ్చావు. దాని కొరకే ఆయన ఇచ్చే నీళ్లు. రెండవది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన ఇచ్చినటువంటి నీళ్లు రక్షణార్థమైనటువంటి నిరీక్షణ. మూడవది, ఆదికాండ పుస్తకం 26వ అధ్యాయం. ఆదికాండ పుస్తకం 26వ అధ్యాయం వచనము 32. ఆ దినము లేక 31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని సమాధానముగా వెళ్ళి ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనపడమని చెప్పిన కనుక దానికి షాబాలు పేరు పెట్టును. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా. సమాధానం లేనటువంటి హృదయాలలో సమాధానం కలిగినటువంటి స్థలం. అంతకుముందే ఇస్సాకు తన తండ్రి త్రవ్వినటువంటి గెరారు ప్రాంతంలో ఉన్న బావులను త్రవ్వుతూ ఉంటే, ఫిలిస్తీన్ల వాటిని పూడిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తే ఎంత భయంకరమైన సంగతి అంటే, ప్రతి స్థలంలో వారికి ఒక పేరు అక్కడ కనపడుతూ ఉంది. 20వ వచనంలో జగడము, కలహము. తరువాత 29వ వచనంలో జగడము, ఆ ఎడబాటు. అంతా కూడా చూస్తే కలహము, జగడము, విభేదము, అంత సమాధానమైనటువంటి వాతావరణం. కానీ ఇప్పుడు చూస్తే వాడితోటి ఎట్లాగో నిబంధన చేసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారు. వచ్చి 27వ వచనంలో మీరు నా మీద పగబట్టి మీ ఎదురు నేను పంపేసి ఎందు నిమిత్తులు అంత దగ్గరకు వచ్చారు. పగ, ద్వేషము, కలహము ఇవన్నీ మానవ జీవితంలో సొంతంగా ఉన్నవే. ఫిలిస్తీన్ లాంటి పరిస్థితులే. ఇప్పుడు వారు వచ్చి అంటున్నారు, లేదు దేవుడిని ఆశ్రదించాడు, దేవుడికి తోడుగా ఉంటే మేము చూసాము, నిన్ను ముట్టుకు మేము పంపించేసాము, కాబట్టి నువ్వు కూడా మా మీదకి ఇంకేమి కక్షా కార్పణ్యం పెట్టుకోవద్దు, సమాధానంగా పోనా. స్నేహితుడ సోదరి, ఉదయ కాలంలో పాపం యొక్క ఒప్పుదల కనపడతా ఉంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కనపడతా ఉంది. అసమాధానం ఉన్నప్పుడు సమాధానం కనపడతా ఉంది. యాకోబు బావి ముందు ఆ నీళ్ళను చూస్తే ఈ నీళ్ళు నీకు తక్కువగా కనపడతాయని ప్రభు యొక్క ఉద్దేశం. తర్వాత చూస్తారండి, యాకోబు తర్వాత కనపడే నీళ్ళు మనకు కనపడతా ఉంది. దయచేసి జకర్యా గ్రంథ పుస్తకం 13వ అధ్యాయము 1వ వచనం. జకర్యా గ్రంథ పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనం. ఇది ప్రవచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓటగా రాబోతున్నాడు. పాపమును అపవిత్రను పరిహరించుటకై
యెరూషలేము నివాసుల కొరకును దావీదు సంతతి కొరకును ఒక ఓట తీయబడతా ఉంది. ఆ ఓటే ప్రభువు యేసుక్రీస్తు. అందుకని అన్నాడు, ఏమన్నాడు? ఊరడి బుగ్గగా ఉండును అనే మాటను చూస్తున్నాం. ఎప్పుడు ఊరేది? యాకోబు బావి కొంతకాలం ఊరిన తర్వాత అవసరమైతే ఆగిపోవచ్చేమో. ఇది లోకం, ఇది పాపం, ఇది భూ సంబంధమైంది, ఆగిపోతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఊట అది అపవిత్రతను, దోషమును, పాపమును పరిహరించేది. ఈ నీళ్ళు తాగితే సామాన్యంగా బ్రతుకుతావు, కానీ ప్రభువు యేసుక్రీస్తు వారిచ్చే నీళ్ళు త్రాగితే ఎప్పటికీ బ్రతుకుతామంటే ఎప్పుడు పవిత్రత నీ సొంతం అవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై, వానిలో ఊరేడి నీటి బుగ్గ. అక్కడేమో ఓట అన్నాడు, ఇప్పుడేమో నీటి బుగ్గ. నీటి బుగ్గ అంటే నీరు ఇట్లా ఓడుతూ ఉంటుంది, బుగ్గ అంటే పైకి తన్నుతూ ఉంటుంది. మనం చూసాక ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెన్నైలో, హైదరాబాద్లో నీళ్ళు ఎట్లా ఊరుకుంటూ వస్తున్నాయి పైకి. సెలార్స్ అన్నింటిలో నుండి ఊరుతాం, పైకి తన్నుతూ ఉంటాయి. నువ్వు ఇంజిన్ వేసి ఊళ్ళు తోడినా సరే ఇంకా ఓడతాను. అందుకనే ప్రభు అన్నాడు, పాపమును పరిహరించే ఊట, నిత్య జీవులను చేర్చే బుగ్గ. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత మందినైనా, ఏ ప్రాంతంలో ఉన్న వారినైనా, ఏ దేశంలో ఉన్న వారినైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారినైనా నిత్య జీవానికి తీసుకెళ్లే బుగ్గ ఇది. యాకోబు తరువాత మనకు కనబడింది మీకా గ్రంథం, మీకా పుస్తకం 5వ అధ్యాయం 7వ వచనం. మీకా పుస్తకం యాకోబు సంతతిలో శేషించిన వారు మంచు వలెను, మనిషి ప్రయత్నం లేకుండాను, నరుల యోచన లేకుండాను, గట్టి మీద కూడా వర్షం వలన ఆయా జనముల మధ్య ఉండును. ఇదెప్పుడు పాలే మంచు, ఎప్పుడు కురిసే వర్షం. ఎక్కడంటే మనిషి ప్రయత్నం లేదు, నరుల యోచన కూడా ఏం లేదు. ఆయన వర్షంలాగా, ఆయన మంచులాగా, ఆయన నీళ్ళలాగా మానవుల మీద కురిపించబడుతూనే ఉన్నాడు. ఏమి కారణం? ఏమి కారణం అంటే అక్కడ రాయబడిన మాట 6వ వచనం, వారు అష్షూరు దేశమును దాని గుమ్మల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గం చేత మేపుదురు. అష్షూరు మన దేశంలో చొరబడి మన సరిహద్దులో ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగైనా మనల్ని రక్షించును. చొరబడినటువంటి వారి చేతుల నుండి రక్షించేది, ఖడ్గము నుండి రక్షించేది, బాణము నుండి తప్పించేది, పాపము నుండి విడిపించేది, నిత్య జీవము నుండి తప్పించేది. వర్షములాగా, మంచులాగా ఆయన పడేవాడిగా జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాడు. ప్రియమైన స్నేహితుల, సోదరి, ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీ నా జీవితంలో ఇవ్వబడుతున్నటువంటి ఈ ఆత్మీయమైనటువంటి విలువలు జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాడు. ఆయన తరువాత మంచు అయిపోయినాడు, తర్వాత వర్షం అయిపోయినాడు, తర్వాత బుగ్గ అయిపోయినాడు, తర్వాత నీటి ఊటైపోయినాడు. అంతేనా? లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం వచనము 44. ఆయన వేదన పడి మరింత ఆదులో ప్రార్థన చేయగానే చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులే, గొప్ప రక్త బిందువు. అందుకే
సెలవులోకి వెళ్ళిన తర్వాత ఆయన దాహం నేను దక్కుకొచ్చున్నాను. రండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమునప్పటికీ సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరుటకు నేను దప్పికొనుచున్నాను. ప్రియమైన వారలారా, నేను ఇచ్చిన వాడు ఎప్పుడు దప్పికొనడు అనే దేవుడు, అనే ప్రభువు, బోటైన వాడు, బుగ్గైన వాడు, వర్షమైన వాడు, మంచైన వాడు, రక్త బిందువలే మానవుల కొరకు చెమటంతా కాచిన వాడు ఇప్పుడు దప్పికొనుచున్నానని ప్రాణమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సిలువలో అలాంటి విలువైనటువంటి రక్తాన్ని చిందించకపోతే, అలాంటి ఆత్మీయమైనటువంటి దాహాన్ని దప్పికలని పొందకపోతే నీవు నేను ఆరాధించే ఆత్మ, పొందబోయే ఆత్మ, దేవుడు ఆత్మని ఎరిగి ఆరాధించవలసిన స్థితిని మనకి లేపడకూడదు. అదే కాలపు వేళ అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తనకాడు 23వ అధ్యాయం అంటాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు. శాంతి. అందుకు ఆయన దప్పికొన్నది. ఎందుకంటే నీకు శాంతిని ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, ముందు నీ పాపములు ఎరగటానికి, ముందు నీ నిరీక్షణ చూడటానికి, ముందు నీకు సమాధానం రావటానికి, తరువాత నీవు ఆ ఓటలో, ఆ బావిలో, ఆ యొక్క సంతోషములో, సమాధానములో, తృప్తిలో నిలిచి ఉండడానికి ఆయన నీ కొరకు బలితో వచ్చాడు. అందుకనే ప్రియులారా, యాకోబు చాలా విశిష్టమైంది. అదేం తక్కువేం కాదు. అక్కడ ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది, అన్ని రకాల సర్వ సంతోషాలు ఉన్నాయి. కానీ దానికి మించినది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం, రక్షణ కార్యం. అందుకని మత్తయి సువార్త 1:28 ప్రకారం ఉన్నాడు, వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక యేసును యాకోబు కంటే శ్రేష్టమైన పేరు. ఆ వంశమునుడు యాకోబులో నక్షత్రము ఉదయించని చెప్పినట్లుగా ఆ యొక్క యాకోబును చూపించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినాడు. స్నేహితుడ, సహోదరి, ఉదయ కాలంలో ప్రభుని ఆరాధించడానికి నీవు కూడా, నేను కూడా ఒకప్పుడు ఆగరవలే పాపముల వంటివి. నీవు నేను కూడా ఆ యొక్క ఎలియాజరు వలె నిరీక్షణ లేని స్థితిలో ఉంటివి. నీవు నేను కూడా సమాధానం లేనటువంటి ఆ యొక్క ఫిలిస్తీన్ల వలె వంటివి. అయితే ప్రభు మనల్ని విడుదల కలిగించినాడు, విమోచించినాడు. మన పాపముల కొరకై క్రూరమైన శిలువను భరిస్తూ వచ్చినాడు, కరుణామేకులు భరిస్తూ వచ్చినాడు. ఓటను పుట్టించాడు, బుగ్గను పుట్టించాడు, జలాన్ని పుట్టించాడు, నిత్య జీవానికి సిద్ధం చేసినాడు, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేసినాడు. యుగ యుగాలు ఆనందించే ఆ రాజ్యాన్ని నీకు నాకు సొంతం చేస్తూ వచ్చినాడు. ప్రియమైన స్నేహితుల, సోదరి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో నీకు నాకు నిత్యమైన సమాధానం ఇచ్చినాడు, నిత్యమైన శాంతిని ఇచ్చినాడు, ఆయనతో సహవాసం ఇచ్చినాడు. యాకోబు ఏదైతే భౌతికంగా ఆ యొక్క బావి దగ్గర వారికి చూసే వారికి ఇచ్చాడు, అంతకన్నా విలువలు, అంతకన్నా శ్రేష్టత, అంతకన్నా గంభీరత్వం, అంతకన్నా మహిమోన్నతమైంది ప్రభువైన యేసుక్రీస్తులో నుండి నీకు నాకు అనుగ్రహించినాడు. ఆయన కూడా దెబ్బలు భరించాడు, ఆయన శిలువ మేకను భరించాడు, యాకోబు కూడా చాలా భరించాడు. దానికంటే, వాటికంటే, ఆయన కంటే ఈయనెంతో శ్రేష్ఠుడు, గొప్పవాడు. అందుకని గొప్ప రక్త బిందువు అని రాయబడి కదా లూకాసు వార్త 2:22 అధ్యాయం అక్కడ సామాన్యంగా రాయబడ్డ అదొక శ్రేష్టమైన విశిష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే, గొప్ప రక్త బిందువు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం గొప్పది, ఆయన నీరు గొప్పది, ఆయన బుగ్గ, ఆయన దాహం తీర్చే విధానము గొప్పది, ఆయన ఇచ్చిన రక్షణ కూడా గొప్పది. కనుక ఈ ఉదయ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిద్దాం, ఆయన కనపరచుదాం.
పాపి అయిన మానవుడు, ద్రోహి అయిన మానవుడు అపవిత్రతను పరిహరించుట కొరకై పుట్టినటువంటి ఊట, పాపము నుండి విడుదల కలిగించుట కొరకై నిత్య జీవానికి తీసుకురావడానికి పుట్టినటువంటి నిన్ను నన్ను క్షమించుట కొరకై నేల మీద పడిన గొప్ప రక్తం బిందు, నిన్ను నన్ను ఆయనతో కూడా ఐక్యం చేయడం కొరకై ఇవ్వబడినటువంటి గొప్పదైనటువంటి దాహార్తి పాత్ర, రక్షణ పాత్ర. అదే కాలంలో ఎరిగితే ఆయన ఆరాధించుకుంటూ ఉండలేదు, ప్రభుని స్థుతించకుండా ఉండలేదు. ఆయన బలియాగాన్ని చూద్దాం, ఆయన విలువను చూద్దాం, ఆయన మహిమను చూద్దాం. అందుకని యాకోబు మధ్యలో ఉన్నాడు, యాకోబుకు ముందు, యాకోబు వెనుక. యాకోబు ముందు ప్రమాణముతో కూడింది, యాకోబు తరువాత నిబంధనతో కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి నిబంధనకు మధ్యవర్తిగా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా, క్రొత్త నిబంధనకు ఆధారముగా, నీకు నాకు రక్షణకు విలువైనటువంటి ఆధారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవాది దేవుడు అనుగ్రహించినాడు. ఆయన ప్రేమను చూద్దాం, ఆయన జాలిని చూద్దాం, ఆయన కళ్ళను చూద్దాం, ఆయన కటాక్షాన్ని చూద్దాం. యాకోబు కంటే ఎంతో విలువైనటువంటి ఆ మూల్యతలు ఆయనలు దాగి ఉన్నాయి. పెరిగితే ప్రభుని మనం స్థుతిస్తాం, ఆరాధిస్తాం. ఈ ఉదయకాలపు వేళలో ఒకవేళ ఇక్కడ కూర్చుంటే నా బయట పెట్టినా చూస్తున్నా, నువ్వెవరైనా కావచ్చు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎరగకపోతే రా ఈ బావిలో. తప్పికొని నేను ఎందుకు రండి, ఎవడైనా తప్ప నా ఎందుకు రావాలా, నేను చెల్లి త్రాగాల. ఎప్పటికీ తప్పికొను, యుగ యుగాలు ఆరాధించే ఆత్మీయమైనటువంటి తృప్తినిచ్చే నీళ్ళు ఉచితంగా ఇస్తూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో నుండి నీకు నాకు ఉచితంగా ఇచ్చింది. అందుకని ఇది ఉచితంగా దొరికింది, ఇంకొకరికి ఏం కాదు. అందుకని నీ దగ్గర ఏం తోట తగ్గలేదంటే ఏం అవసరం లేదు, చేదుకోవడానికి అవసరం లేదు. కానీ క్షమాపణ హృదయంతో సిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను విమోచించినావు, యేసు రక్తం ప్రతి పాపముని కలిగి పవిత్రపరిచిందని ఆ విశ్వాసమును కలిగి ఉంటే చాలు. ఆరాధన పెళ్ళు బిగి ఓటగా బొగ్గగా మా నదిలాగా. అందుకని రాశాడుగా, అడిగా యోహాను సువార్త 7:37 నది అయిపోయిందంట. మళ్ళీ ఒకసారి ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. యోహాను సువార్త 7:37 ఇది బుగ్గ ఓట మాత్రమే కాదు, ఒక నది అయిపోయింది. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు, లేఖనం చెప్పిన వాడి కడుపులో నుండి జీవ జల నదులు. నది నది అదే ఆరాధన, ప్రవహించే నది, గొప్ప నది. ఈ ఉదయకాలపు వేళ అంగీకరిద్దాం ప్రభు యొక్క శిలువ, ఆయన నీ కొరకు చేసిన ఆ యొక్క క్రయం మరణం చూస్తే అన్ని ఉదయమాన స్థుతిస్తాం. అంతేకాదు ఆయన వచ్చే పర్యంతరము నీకు నాకు మాదిరిగా ఉంచిన ఆయన శరీరం రక్తాన్ని బట్టి మరి ఎక్కువగా హర్షించి ఆయన ఘనపరచడానికి బద్దలు పెట్టాం. బట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలను మనకు అనుగ్రహించిన కాక. ఆమేన్.